వచ్చి వెళ్ళిపోయారు అనేది అది 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 కరెక్ట్ చేసుకోవాలి మేడం. ఇంకా అది కూడా ఇన్ఫర్మేషన్ పోవటం అనేది నిజం ఆ రైతువి, ఎందుకంటే నెట్టేస్తారు. ఆ రైతువి పెట్టుకున్నవి పోవటం నిజం. ఆ పోయినవి ఎవరు కొట్టేశారు అనేది అనుకుంటే కూడా కారణం ఎవరు? నువ్వే కదా, నీ యొక్క అడావుడి వల్ల కదా పోయింది. ఇవాళ ఏదో రైతులను ఆదుకుంటారని వచ్చి రైతుల దగ్గర ఉన్నట్టు దొంగతనం చేపించేటటువంటి నీ బుద్ధిని ఎట్లా? బేసిక్ గా మీ బుద్ధి అదే కదా. బేసిక్ గా మీ గ్యాంగ్ ఉన్న పని ఏంటి? దొంగతనమే కదా మీరు చేసేది. నీ మీద ఉన్న కేసులు కానీ, మీ నాయకుల మీద కేసులు కానీ, ఎటు చూసినా కానీ దొంగతనం కేసులే ఉంటాయి కానీ పొలిటికల్ కేసులు కాదు కదా. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము జనసేన పట్ల ఉన్నాము, తెలుగుదేశం కనపర్తి గారి బ్యాచ్ ఉన్నారు, ఇట్లా ఉన్నారు, మా మీద కూడా కేసులు ఉన్నాయి. కానీ మా మీద కేసులు ఏంటి? మేము పొలిటికల్ ఇష్యూస్ మీద రోడ్డుకు వస్తే పోలీసులు మా మీద పెట్టిన కేసులు, అవి పొలిటికల్ కేసులు అంటారు. కానీ మీ మీద ఉన్న అన్ని కూడా ప్రైవేట్ కేసులే. ఏంటి? మా ఆస్తి కొట్టేశాడు, లేదా మమ్మల్ని ఏదో కొట్టారు, అన్ని ప్రైవేట్ కేసులే కదా. మీరు అన్ని దొంగతనం కేసులే కదా. వచ్చే వాళ్ళ ఏదో చేద్దామని అసలు అది గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం అండి. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం రైతులకు ఏమి చేయాలో అన్ని కూడా మేము చేస్తున్నాం. అంటే ఇప్పుడు మరి రైతులకి ఏం చేయబోతున్నారు? ఆయన ఏదో వచ్చి ఆరోపణలు చేస్తూ అవి పక్కన సైడ్ ట్రాక్ చేసి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు ఇవన్నారు. సరే, అవి జనం చూస్తున్నారు. మరి ఇప్పుడు రైతులకు ఏం చేస్తారు? లేఖ రాశారు సీఎం గారు కేంద్ర మంత్రికి. మేము ముందే రాసామండి, ఆయన వచ్చే రాసింది కాదు. అవి ఉన్నటువంటి సిస్టమ్ లో ఇవాళ పంట ఎక్కువ వస్తుంది. దానికి తోడు ఏంటంటే ఇదివరకు మన గుంటూరు నుంచే చాలా దేశాలకి ఎగుమతి అయ్యేది చాలా రకరకాల మిర్చి. ఇవాళ ఏమైందంటే చాలా కంట్రీస్ లో అదే మిర్చిని పండిస్తున్నారు అక్కడ. సో మన డిమాండ్ తగ్గింది. దానికి తోడు ఇక్కడ మనకేం సప్లై ఎక్కువైంది, డిమాండ్ తగ్గింది. జనరల్ అది ఎకనామిక్స్ కదా, మనకు తెలుస్తుంది. అది డిమాండ్ తగ్గి సప్లై ఎక్కువైతే ఆటోమేటిక్ గా రేట్ తగ్గుతుంటది. అది ఎవరికైనా తెలిసిన విషయం. అది దానికి తోడు మనకి ఆ ఎగుమతి కూడా ఆగిపోయి అలాంటప్పుడు ఉంటది. దాన్ని ఏ రకంగా మేము సార్ట్అవుట్ చేసి రైతులకు న్యాయం చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం మేము. ఎందుకంటే మీకు ఆ జ్ఞానం లేదు కదా, మీకు తెలియదు కదా. అది మీకు ఆయాములు ఏంటంటే ఆ వచ్చినటువంటి దళాలు రైతు పెడితే నేను పెట్టినట్టు, రేటు పెడితే పెట్టినట్టు, పెట్టకపోతే పెట్టినట్టు. మీకు దాని గురించి ఏమి నాలెడ్జ్ లేదు, దాని గురించి మాట్లాడే అవకాశం లేదు, దాని గురించి తెలుసుకునే పరిస్థితులు కూడా లేదు. మీలో వదిలేస్తారు పూర్తిగా. మీరు ఏదో గతంలో ఏంటంటే ఏదో చెప్తారా, ఏదో నీకు వచ్చినటువంటి అదృష్టం మేర కొంత రేటు ఉంది, వాస్తవమే. రేటు నీ వల్ల కాదు కదా, నీకు తెలియదు కదా అసలు. అది ఇప్పుడు వచ్చి వాడేవాడ రాసిస్తే చెప్తున్నావు, కానీ నువ్వు రిలీజ్ చేసినటువంటి జీవో సంగతి మర్చిపోయావు. 7,000 MSP పెట్టినటువంటి జీవో సంగతి మర్చిపోయి రేటు ఉంది అంటున్నావు. అది నీకు అంత కాదు కదా. అప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి వెళ్ళింది. అది ఎప్పుడు ఏ మార్కెట్ కైనా కానీ, ఏ పంటకైనా కానీ, ఏ సరుకైనా కానీ ఉండేది. అది మనం చూస్తాం. ఒక్కోసారి కిలో టమాటా 100 రూపాయలు 150 రూపాయలు వెళ్ళిన సందర్భం ఉంది. రూపాయి కూడా కొనిపోతే మదనపల్లి మార్కెట్ లో తీసుకుని రోడ్డు టమాటా పారబోసిన సందర్భం ఉంది. అది ఎప్పుడు జరుగుతుంటది. అది క్వైట్ న్యాచురల్. కానీ ఓవరాల్ గా రైతుని ఎట్లా ఆదుకున్నాము అనేది ఇప్పుడు కావాలి. నీ హయాంలో ఏ రోజున ఒక పట్టా ఇచ్చావా? ఇదే ఏమంటున్నారు? నేను రైతుల కోసం పోరాడటానికి వస్తుంటే కేసులు పెట్టి వేధిస్తున్నారు, సెక్యూరిటీ ఇవ్వట్లేదు, నాకు ప్రతిపక్ష నేతకి ఎన్ని కదా చెప్పి హైలైట్ చేస్తున్నారు. మీరేమన్నా ఆయన ట్రాప్ లో పడుతున్నారా? ఎప్పుడు నువ్వు వచ్చింది ఎప్పుడు అంటున్నాను. అసలు నువ్వు వచ్చింది ఎప్పుడు? నువ్వు వచ్చింది ఎప్పుడు? 5 సంవత్సరాలు ఎడన్నా చూసావా? ఏదైనా ఒక పట్టా ఇచ్చావా? ఫ్రీగా రైతులకు ఇవ్వాల్సినటువంటి పట్టాలను ఇచ్చావా? వాళ్ళ పంట పండించిందని ఏదో అకాల వర్షాలు వస్తే దాచుకోవడానికి కానీ, వాళ్ళు స్టోర్ చేసుకోవడానికి కానీ ఏదో రోజైనా నువ్వు రాష్ట్రంలో ఒక అవకాశం రైతులు కల్పించావా? లేదు కదా. ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడుతూ ఉంటాం మేమనేది అవన్నీ మాకు తెలుసు. గతంలో టీడీపీ 14-19 దాకా రైతులకు కావాల్సినటువంటి స్ప్రేయర్లు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం, వాళ్ళకి ఏ రకంగా గోడవలు కావాలో అన్ని చేశాం. నీ హయాంలో మొత్తం పడకేసింది కదా. ఒక రైతుకు పట్టా ఇచ్చింది లేదు, ఒక రైతుకు స్ప్రే ఇచ్చింది లేదు, ఏమీ లేదు. ఇవాళ వచ్చి ఎట్లా మాట్లాడుతుంటాం మేమనేది. రైతులకి ఏమి చేయాలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు తెలుసంటే వీళ్ళందరూ కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. నీకులాగా దొంగతనం కాదు కదా. దొంగతనం చేసే ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు వచ్చి రైతు గురించి మాట్లాడుతూ నవ్వుతారు. నీకేం తెలుసు రైతుల గురించి? రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా కుటుంబ ప్రభుత్వం మాకు తెలుసు బాధలేంటో, రైతు పడే బాధలేంటో తెలుసు, రైతుకి ఏమి అవసరమో మాకు తెలుసు. నీకేమి తెలియదు. నీకు తెలిసింది ఏంటంటే దొంగతనం చేసి రాజకీయాల్లోకి వచ్చావు కాబట్టి ఇవాళ రాజకీయం ఏం చేయాలని తెలుసు నీకు. అందుకని వచ్చావు, నవ్వించుకున్నావు, పోయావు. అంతకు మించి నువ్వు చేయగలిగింది ఏమీ ఉండదు. ఇవాళ ఇక్కడ ఏమి చేయాలో మాకు తెలుసు, రైతులు ఏ రకంగా ఆదుకోవాలో మాకు తెలుసు. రైతులు 100% మేము ఆదుకుంటాము. ఆ నమ్మకం రైతుల మీద ఉంది కాబట్టి మొన్న అంత పెద్ద ఎత్తున మాకు 164 సీట్లు ఇచ్చారు. ఆ 164 సీట్లు ఇచ్చినందుకు మేము వాళ్ళకి కృతజ్ఞత భావంతో ఏ రకంగా తీసుకోవాలో, రైతులు ఏ రకంగా అప్గ్రేడ్ చేయాలో, వాళ్ళకి ఏం అవసరమో అన్ని తెలుసుకుని ప్రతిదీ కూడా రానున్న 4 సంవత్సరాల్లో చేస్తాము. రైతుని రాజు అనే రకంగా అంటారో, రైతే రాజు అనే సామెత కాకుండా రైతు అంటే నిజంగా రాజా అనేది వాస్తవం.